వీడియో మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది మోసం అనేది. లేకపోతే మీకు అర్థం కాదు స్కిప్ చేసి చూస్తే. హాయ్ అండి అందరికీ. రారా బాయ్ బాయ్ నీకు చెప్పొచ్చా బాయ్ కిసి అలా కిసి అబ్బా నీకు కిసి ఇచ్చా చెప్పొచ్చా అమ్మ కిసి పెట్టు అమ్మ కిసి పెట్టు అమ్మా అమ్మా బంగారం చౌదిద్దల మీద పడ్డాయి కళ్ళు చౌదిద్దల మీద పడ్డాయి కళ్ళు బాయ్ బాయ్. మా ఆయన్ని నిన్నటి నుంచి అడుగుతున్నా, ఇంట్లో ఉండి బాగా బోర్ వస్తుంది, ఎటైనా బయటకు వెళ్దాం అంటే నిన్నటి వరకు మాకు దగ్గరలో ఒక బస్ స్టాప్ ఉంటది ఎన్ఎండిసి అని. ఊరికి అదేదో పెద్ద పార్క్ అయినట్టు బస్ స్టాప్ కి ఎన్ఎండిసికి పోదాంలే అంటుండు. అది ఏంటిది ఎన్ఎండిసి అంటే బస్ స్టాప్. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ కి తీసుకుపోతాడట. అది కూడా బయటికి తీసుకుపోవడమే అంటారా దాన్ని కూడా? మీరే కామెంట్ చేయండి. ఇంకా నేను అడగంగా ఇంకా ఏమనుకున్నాడో ఏమో. ఇంకా ఈవినింగ్ 4 ఆ టైంకి సరే మరి రెడీ అవ్వు అమీర్పేట అన్న అట్లా వెళ్ళి నీకు డ్రెస్సులు టైట్ అయినాయి అన్నావు కదా, ఒక 4 అట్లా డ్రెస్సులు తీసుకొని వద్దామని చెప్పాడు. ఇంకా మనం ఆగుతామా బయటకంటే? ఇంకా చలో ఎమ్మటే 5 minutes లో రెడీ అయినా. నేను ఎక్కువ టైం కూడా తీసుకుని బయటికి పోవాలంటే ఎమ్మటే 5 minutes లో రెడీ అయ్యి ఆటో బుక్ చేసుకొని ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అమీర్పేటకి స్టార్ట్ అయినాం. ఇంకా మా ఆయన ఆటో ఆయనకి అన్న మా మిస్సెస్ ప్రెగ్నెంట్, కొంచెం ఆటో స్లోగా పోనీ అని చెప్పాడు. ఇంకా మేము అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడ దిగగాన ఆటో ఏదో కోవా బన్ అని ఉంది 15 రూపీస్కి. సరే ట్రై చేద్దామని నేను ఆయన చెరొకటి తీసుకొని తిన్నాను. జున్ను గారిని అడిగితే నాకు వద్దు అంటుండే. వాడు దాన్ని చూస్తేనే తినట్లేడు. సరే అని మేము టేస్ట్ యావరేజ్ ఉంది, ఏమంత మంచిగా లేదు. మీలో ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మా ఆయనకి ఇష్టం ఉండదు. పెళ్లికి ముందు మా అమ్మ 1500 కానీ 1000 రూపాయలు కానీ ఇస్తే అందులో 4 జతలు తెచ్చుకోమని చెప్పేది. అట్లా అలవాటైంది. ఒక్క లెగ్గిన్ మీదకి 2 టాప్లు అట్లా చూస్ చేసుకొని కొనుక్కునేది. ఇంకా అవి 1.5 year వాడి ఇంకా మళ్ళీ వేరే కొనుక్కునేది. కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి కదా, అట్లా ఇష్టం. కానీ మా ఆయనకి అట్లా ఇష్టం ఉండదు. మా ఆయనకి ఏంటంటే బ్రాండెడ్ కొనాలి, 5 years 6 years అట్లా వాడాలి. నాకేమో అట్లా వాడడం ఇష్టమే ఉండదు. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ టైప్స్ పెట్టుకోవడం. ఇంకా నాకు ఇవి బాగా నచ్చాయి. 30 రూపీసే ఇవి తీసుకున్నా. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా నేను వద్దు అనగా మా ఆయన నన్ను ఆర్ఎస్ బ్రదర్స్ లకు తీసుకుపోయిండు. ఎక్కడే మోసం జరిగింది మాకు. ఏం జరిగింది అనేది లాస్ట్ లో చెప్తా, ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. పెద్ద షాపింగ్ మాల్లలో పెట్టే ఆఫర్స్ నేను అస్సలు నమ్మను. మా ఆయన అయితే దసరా ఆఫర్ పెట్టారు, దీపావళి ఆఫర్ పెట్టారు, తీసుకుందుపా అని తీసుకొచ్చిండు. కానీ నాకు అసలు నచ్చవు. టాప్స్ క్వాలిటీ బాగున్నా కూడా నేను అంత ఎఫర్ట్ పెట్టలేను. మా అమ్మ నన్ను అట్లా పెంచింది అనమాట. మాకు చెప్పింది కదా, ఒక 1000 ఇస్తే 4 జతలు తీసుకునే వాళ్ళం. ఈ షాపింగ్ మాల్ కి తీసుకొస్తే ఒక్క జతే 1000 రూపాయలు ఉంటుంది. అసలు సాటిస్ఫై అవ్వలేను నేనైతే. నాకు వద్దు అనగా బలవంతంగా ఒక 4 జతలు తీపిచ్చిండు. నేను ఆడికి బిల్లు కట్టనని చెప్పిన. వద్దులే పాజి నువ్వు బయట కొనుక్కుందాం అంటే అస్సలు ఒప్పుకోలేదు. నువ్వు కట్టకపోతే నేను బిల్లు కట్టేస్తా అని చెప్పి పోయి బిల్లు కట్టేసిండు. నేను సైలెంట్ గా, నాకు అసలు చాలా బాధేసింది. 4 టాపులు ఎంత ఉన్నాయి? 1800 పడ్డది. 4 టాపులు 1800 అంటే అసలు నాకైతే చాలా ఎక్కువ. అసలు నేను ఎప్పుడు అంత పెట్టి కొనను బట్టలు. ఇంకా మా ఆయన అయితే తీసుకొని పట్టుబట్టే వరకు తీసుకున్నా. కానీ నేనైతే హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోయినా. అంత ఖర్చు పెట్టించా మా ఆయనతో అని బాధ అనిపించింది. అనవసరంగా బయటికి తీసుకొచ్చా అని బాధపడ్డా చాలా సేపు. ఇంకో 200 బిల్ చేసి ఉంటే మీకు గిఫ్ట్ కూపన్ వచ్చేదే కదా, మీరు గిఫ్ట్ కూపన్ మిస్ అయ్యారు. ఇంకో 200 రూపీస్ వేరే టాప్ ఏదైనా తెచ్చుకోండి, మీకు గిఫ్ట్స్ ఇస్తారని చెప్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళినాం అనమాట. సరే ఏదో ఒకటి తీసుకొచ్చుకుందాం, ఒక 200 కదా, 200 ఏదైనా తీసుకొచ్చుకుందామని మళ్ళీ బ్యాక్ వెళ్ళినాం. మేము 200 బిల్ చేద్దామని పోయి 800 బిల్ చేసాం. మాకు వచ్చిన గిఫ్ట్ ఏందో తెలుసా? ప్లాస్టిక్ డబ్బాలు. ఈ డబ్బాలు 150 రూపీస్ డబ్బాలకి 800 బొక్క పెట్టిన. టోటల్ మొత్తం 4000 బిల్ అయింది నిన్న మాకు. ఎంత బాధ అయిందంటే నేను చాలా బాధపడ్డా. అనవసరంగా మా ఆయన ఈ రోజు 4000 ఖర్చు పెట్టించానే, నేను అనవసరంగా బయటికి తీసుకొచ్చానని చాలా బాధపడ్డా. 800 పెట్టి తీసుకున్న శారీ మాత్రం బాగుంది. ఇక అలానే ఒక హ్యాండ్ బ్యాగ్, ఇంకా ఒక 4 ప్లాజో పాయింట్లు కూడా తీసుకున్నాను. ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంకా నేను ఊరికే బాధపడుతున్నా అని మా ఆయన ఏం కాదులే, ఇక దసరా తర్వాత అన్ని ఫెస్టివల్స్ శారీ ఎప్పుడొకప్పుడు కట్టుకోవచ్చు. ఇది గైస్ వ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా లేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. బాయ్.